చాలా ఆశ్చర్యకరంగా సపోజ్ మీరు నిజంగానే ఎప్పుడెప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారనుకోండి, అది ఇప్పుడే ఎలా బయటకు వస్తుంది? దేవుడు నో నీట్ అండి. ఇది వాళ్ళకి లాస్ట్ 1 year టైమింగ్ ఆఫ్ రైటింగ్ దట్ ఆర్టికల్ అడుగుతున్నాను. అవునండి, సి దట్ స్మార్ట్నెస్. వాళ్ళకి కరెక్ట్గా ఆ శుక్రవారం శనివారం సినిమా రిలీజ్ అయిన రోజునే ఇప్పుడు ఇది గవర్నమెంట్ రికార్డ్స్లో ఎప్పుడు ప్రపోజ్ చేసినామనేది ఉంటుంది క్లియర్గా. ఐ థింక్ దే షుడ్ కీప్ దట్ అవుట్. ఆ ఇన్ఫర్మేషన్ని సంవత్సరం రోజులు ఎందుకు మీ దగ్గరే పెట్టుకొని అర్రే ఈ సినిమా రిలీజ్ రోజే మనం సెన్సేషనల్ చేద్దామని ఎందుకు రాసుకున్నారు? అది అంటే నిజంగానే యాక్చువల్లీ చాలా సమంజసమైన ప్రశ్న ఇది. ఇది మీరు కనుక 2 ఏళ్ల క్రితం మీరు నిజంగా మీరు అన్నట్టు మీరు చేశారు, అక్కడ షూటింగ్లు అవుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు దాని గురించి ఏమి ప్రస్తావించకుండా యాత్ర వస్తుందని తెలుసు కదా వాళ్ళకి, రిలీజ్ అయిన తర్వాత చేశారంటే ఆబ్వియస్లీ ఏదో ఒక దాన్ని కిందకు లాగడానికో ఇంకేదో చేయడానికో. న్యూస్ ఎప్పుడు వచ్చింది అనేది కనుకన్నా అండి, న్యూస్ లో దే షుడ్ బి సమ్ మెరిట్. దట్ ఇస్ ఆల్సో ట్రూ. అంటే అది కూడా కరెక్ట్. టైమింగ్ అనేది దే నీడ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పస్. అది బట్ నేను చెప్పిన ఫ్యాక్ట్స్ కి కెన్ దే కౌంటర్ ఇట్? ఐఎమ్ విల్లింగ్ టు గో టు దేర్ ఛానల్, దేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ దెమ్ పుట్ ఎ లైవ్ అండ్ ఆస్క్ మీ ద సేమ్ ఫ్యాక్ట్స్ అండ్ దే కెన్ కనెక్ట్ టు ద లోకల్స్. ఆస్ దెమ్ నేను చెప్పేది వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళు స్టింగ్ రిపోర్టర్స్ ఎవరెవరు ఉంటారు, ఆరు వాట్ ఉంటారు. సో యాత్రకు అతీతంగా ఈ సినిమా ఒక ప్రాజెక్ట్ మీకు, మీరు అక్కడ ఆ ప్రాంతంలో మీరు మీ వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ తీసి, బికాజ్ యూ హెయిల్ ఫ్రమ్ దేర్. నా ఫస్ట్ సినిమా నుంచి ఎక్సెప్ట్ నేను ప్రొడ్యూస్ చేయని ఆనంద బ్రహ్మ తప్ప ఎవ్రీ ఫిలిం ఐ షాట్. ఎవ్రీ ఫిలిం, పాఠశాల అనే సినిమా నుంచి ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ వెబ్ సిరీస్ మోర్ ఆర్ లెస్ ఐ హావ్ షాట్ దేర్. ఇన్ హార్స్లీ హిల్స్. హార్స్లీ హిల్స్ కాదు, హార్స్లీ హిల్స్ ఆర్ మదనపల్లి ఆ ప్రాంతంలో అంతా చేశాను. బేసికల్లీ మీ ఐడియా ఇస్ అక్కడంతా క్లియర్ బయాస్ అండి. ఇప్పుడు నేను ఇక్కడైనా ఇప్పుడు శైతాన్ అనేది ఉంది, ఒక 7 crores ఖర్చు పెట్టాలా, నేను అది హైదరాబాద్లో ఖర్చు పెట్టచ్చు, మదనపల్లిలో ఖర్చు పెట్టచ్చు. దెర్స్ నథింగ్ మచ్ డిఫరెన్స్. నేను అక్కడ పోయి ఖర్చు పెట్టాలనుకున్నా. ఎందుకు ఖర్చు పెట్టాలనుకున్నా? దట్ మనీ గోస్ టు ద లోకల్స్ దేర్. అక్కడ లాడ్జ్కి పోతుంది, అక్కడ పాలోనికి పోతుంది, అక్కడ జూనియర్స్కి పోతుంది, అక్కడ లొకేషన్ రెంటల్ పోతుంది. దాంట్లో తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్ విత్ దట్? ఇఫ్ ఐ వాంట్ టు కన్సిస్టెంట్లీ మేక్, నేను వెబ్ సిరీస్లు ఎవ్రీ ఇయర్ 2 days 1-2 చేస్తుంటాను. ఈవెన్ నేను సంవత్సరానికి 1-2 ప్రాజెక్ట్స్ ఆ రీజన్లో చేస్తే ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ అట్లీస్ట్ 5 to 15 crores ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ రెవెన్యూ ఇన్ టు దట్ లోకల్ ఎకానమీ అండి. అవును, వాస్తవం. అండ్ ఇందులో రాసిన హెడ్డింగ్ మహి మనోడే. అంటే మీరు రాయలసీమకి చెందిన వ్యక్తిగా మీ మీద ఒక ఇది వేశారు. హార్స్లీ హిల్స్ చేరిన యాత్ర, ఇంకొక హెడ్డింగ్ ఇది. లైట్ కెమెరా యాక్షన్ అని చెప్పి చాలా డ్రమాటిక్గా దీన్ని డ్రమాటైజ్ చేసి రాశారు. సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇంకో చోట హార్స్లీ హిల్స్ చేరిన యాత్రని ఇంకోలాగా సేమ్ హెడ్డింగ్ తోటి ఇంకోలా రాశారు, రైట్? సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఇప్పుడు తాను సీఎం అయ్యాక క్విడ్ ప్రోకో అని పెట్టారు. తండ్రి అధికారంలో ఉండగా క్విడ్ ప్రోకో అని ఇంకేదో, అంటే అన్నిటినీ లింకప్ చేసి ఒక పొలిటికల్ మోటివ్ అన్ని పెట్టి చేసినట్టుగా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఈయన మనోడే, మహి మనోడే అని రాశారండి. దాంట్లో సేయింగ్ దట్ వాట్ ఈజ్ మై రియల్ నేమ్, మహేంద్ర వారణాసి రెడ్డినో ఏదో పేరు రాశారు. నాకు అర్థం కాక అడుగుతా అండి, నేను యాత్రకు ముందు కూడా నేను నా ఒరిజినల్ పేరు వాడానా? నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయింది. ఆల్మోస్ట్ 4 or 5 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, డైరెక్ట్ చేశాను. నేనేమన్నా అంత పేరు మార్చుకుంది యాత్రా సినిమాకి పేరు మార్చుకున్నానా? అంటే రెడ్డి అని ఏమైనా పెట్టుకున్నారా అని అడుగుతున్నాను. లేదు, నేను మహి వీర్ రాఘవ్. మహి అనేది నేను 2010, 2009 ఆ రోజుకి తెలియదు కదా మనం ఏదో రోజు యాత్ర చేస్తామని. 2009లో నా సినిమా విలేజ్లో వినాయకుడు వచ్చినప్పుడు టైటిల్ చూడండి ఏముంది అని, మహి అని ఉంది. నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది 2013-14లో. ఆ రోజు రిలీజ్ అయినప్పుడు నా పేరు ఏముంది? మహి వీర్ రాఘవ్ ఉంది. మహి వీర్ రాఘవ్ నేను ఆ పేరు వాడుకుంటున్నప్పుడు, ఆ పేరు నాదైనప్పుడు, ఇప్పుడు మనోడే అది నా పేరు వచ్చి ఇది నాకేం ఇప్పుడు ఆ పేరు వాడుకోవడానికి ఏమన్నా నామోషమా మాకు? ఇప్పుడు మనోడే అంటే అండి, మనోడు అవుతే ఇప్పుడు మనోళ్ళు అని చెప్పి ఎక్కడైనా మనం వేరే చోట క్యాపిటల్ పెట్టుకున్నామా? కాదు కదండి. ఇప్పుడు బురద జల్లాలంటే నీ చేతులకి ఎంత ఉంటుందో, నీ 2 చేతులకి ఎంత అంటుకుంటుందో, నా 2 చేతులకి అంతే బురద వస్తుంది. అవును. ఓన్లీ మా కర్మ ఏంటంటే ఆ బురద బురద పట్టుకోవడం ఇష్టం లేక గమ్మును కూర్చున్నాం.